సార్ మనం పోపు వేస్తాం కదా సార్, అందులో పోపు అద్భుతం అండి, అదే చెప్పేది నేను. అంటే వేరే ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది మనకి మస్టర్డ్ సీడ్స్, కుమిన్ సీడ్స్, కొరియాండర్ సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్, కరివేపాకు అద్భుతమైనవి. మళ్ళీ చూడండి, మళ్ళీ మస్టర్డ్ తోనే మనం పచ్చళ్ళు చేస్తాం. అవును, ఆవాలతో. ఆవకాయల్ని వద్దు అన్నారు, సద్దనం వరస్ట్ అన్నారు, గంజి కాచేది ఏంది అన్నారు. ఈ రెంట్లో మనం ఒక అద్భుతాన్ని వదిలేసాం. మనం ఎంత దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మెడిసిన్ రోజు తీసుకునే ఒక మెడిసిన్ అల్టిమేట్ టేస్ట్ ఇస్తుంది, అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ గోంగూర, ఈ పచ్చళ్ళన్నిటికీ మీకు నెయ్యి ఇంపార్టెంట్. నెయ్యి ఇవన్నీ హీట్ ప్రొడ్యూసింగ్ థింగ్స్, వీటిని రెడ్యూస్ చేసి బ్యాలెన్స్ చేసి ఇందులో ఉండే ఈ యాసిడ్స్, ఈ ఆస్కార్బిక్, ఇలాంటి యాసిడ్స్ అన్ని ఎక్కువ బయో అవైలబిలిటీ బాడీకి అందించడానికి ఒక హెల్దీ ఫ్యాట్, ఎక్స్ట్రా ఫ్యాట్స్ మన హార్ట్ నుంచి వెళ్ళే వాల్స్ ఎక్కడ ఉన్నా కానీ వాటిని క్లియర్ చేస్తా. అసలు అల్టిమేట్ దాన్ని తీసుకొని వెళ్ళి పనికి రాదు కొలెస్ట్రాల్ అంటారు సార్. అంటే నేను తెలుసుకునేది అయితే 5 ml ఈజ్ సేఫ్ అండ్ మ్యాండేటరీగా వాడాలి 5 ml అనేది నేను అనుకుంటుంటాను. నేను రెగ్యులర్ నా ఆహార అలవాట్లో. మీరేమంటారు? ఎంత తింటాను? పొద్దున్నే ఎలాగో తినం మనం, భోజనం అప్పుడే ఏదైనా 5 2-3 స్పూన్లు 4 స్పూన్ అటు ఇటు అయినా ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ వెరీ వెరీ హెల్దీ, హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే వెరీ హెల్దీ అని 2 గ్లాసులు తాగమని కాదు, అంత కాదులేండి సార్. ఎంతైతే మనం నార్మల్గా వేసుకుంటామో దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ యూ. అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది క్లియర్ బెటర్ అవుతుంది అంటున్నారు. బెటర్ యాక్చువల్గా అది. పాపం మా నాన్నమ్మకి అది హార్ట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అసలు ఒక్క చుక్క కూడా నేను అలో చేయలేదు సార్. తొంగగా అటు ఇటు చేసి ఎవరు లేకపోతే ఒక చుక్క వేసుకునేది ఆవిడ. ప్రాబ్లం చూడండి, ఇందాక అన్నట్టుగా ఈ డాక్టర్లు చదువుకున్నది అది. అక్కడెక్కడో ఒక 100 మంది మీద రీసెర్చ్ చేసి దాన్ని ఒక పేపర్ రాసి దాన్ని ఒక పుస్తకంలో పబ్లిష్ చేసి ఎడ్యుకేషన్ అని చెప్పి మన మీద రుద్ది అక్కడ ఉన్న MNC కంపెనీలు వాళ్ళ ప్రోడక్ట్లు మనకు అమ్ముతున్నాయి. సింపుల్ మార్కెటింగ్. డాక్టర్ చెప్తే వింటాం, న్యూట్రిషనిస్ట్ చెప్తే వింటాం. రీసెర్చ్ వచ్చింది అని పేపర్ రిలీజ్ వస్తుంది, ఆర్టికల్స్ వస్తాయి, ఇన్ఫ్లుయెన్సింగ్ మాట్లాడతారు, ఇది వచ్చిందంటే ఇది అని చెప్పి ఎవ్రీవేర్ యూఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ప్రోడక్ట్ అండ్ దెన్ డన్ యూఆర్ రెడీ టు యూజ్ ఇట్. మనకున్న యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రోడక్ట్ వదిలేసి నాకు బ్లూబెర్రీ కావాలి, నాకు ఇంకోటి కావాలి, మనోడే ఇక్కడ నుంచి టర్మరిక్ తీసుకొని లాటే అని చెప్పి హై యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పి వాడు తాగుతాడు. వాడు బ్లూబెర్రీ మనకి ఇంపోర్ట్ చేస్తే బ్లూబెర్రీ కివి అది అని చెప్పి మనం వాడతాం. మన ఆమ్లా ఉంది, మన ఉసిరికాయ అల్టిమేట్ అసలు దాన్ని వాడము. గీ బ్యాడ్ అంటాము, కోప్రెస్ రాయల్స్ వరస్ట్ అంటాము, సద్దన్నం పనికిరాదు అంటాము. మనల్ని మనం గబ్బు చేసి వైట్ రైస్ షుగర్ అంటాం. వైట్ రైస్ షుగర్ యాక్చువల్గా. రిఫైన్ చేసిన రైస్ వాడద్దు. రాజముడి రైస్ అని ఉంటుంది, మైసూర్ మహారాజా కోసమే ఆ రైస్ పండించేవాళ్ళు. రాజముడి రైస్ చాలా మంచి న్యూట్రియన్స్ వాల్యూస్ ఉంటాయి, తినగలుగుతారు, తినండి. లేదా రైసే తినాలనుకుంటారా, మంచి రైస్ ఉన్నాయి, మంచి వెరైటీలు, దేశీయ వెరైటీలు చాలా ఉన్నాయి, లో GI ఉంటాయి. గంజి వార్చుకొని మంచిగా, అప్పుడు స్టార్చ్ అంతా పోతుంది, ఎక్స్ట్రా స్టార్చ్. కూర ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి. ఖచ్చితంగా పరిగణన లైట్ లాస్ట్ లో కొంచెం ఆవకాయ ఖచ్చితంగా పెట్టుకోండి, ఏదో ఒక ఆవకాయ, ఒక పద్ధతి, ఒక కర్రీ, ఒక ఆకుకూరలది. ప్రతిదానికి సిస్టమేటిక్ గా పెట్టారు. కొంచెం 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి, హ్యాపీగా మధ్యాహ్నం పూట. మీరు చెప్తున్నప్పుడు ఎక్కువ ఆలోచించకుండా చిన్నప్పటి నుంచి ఏం తింటా ఉన్నామో దాన్నే మితంగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అంతే. నాగార్జున గారు చెప్తారు కదా, నేను అన్ని తింటాను. అవును సార్, అది భలే వైరల్ అయింది. అది ఈజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దీస్ థింగ్స్. ఎందుకంటే మీరు మాట్లాడకపోయారు ఒకసారి. అన్ని తినండి, లిమిట్ లో తినండి, లైఫ్ స్టైల్ ప్రాపర్ గా ఉంచుకుంటే అసలు ఈ సమస్యలు ఏవి మన దగ్గరికి రావు. ఎక్సర్సైజ్ బర్నింగ్ విపరీతంగా ఉంటుంది సార్. 35 నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నాకు ఇవేమి హ్యాపీగా అన్ని తింటాను, రాత్రిపూట ఏదో తగ్గిస్తానని చెప్పారు ఆయన. నైట్ టైం స్వీట్ తింటా అని చెప్పారు ఆయన. నైట్ స్వీట్ అయితే తినద్దు అంటున్నారు కదా. ఏది హెవీగా వెళ్ళకుండా మోతాదులో తీసుకుంటా, ఆకలి వేసినప్పుడు తింటా. మనం గట్టును పాడు చేస్తాం, పాలు తాగితే గ్యాస్ వస్తుంది అంటాడు. నువ్వు గట్టు బాగు చేసి రికవర్ అయితే నీ పాలు తాగినా మంచిగా వెళ్తుంది. సన్నపిండి పడట్లేదు అంటాడు. సన్నపిండి ఇస్ వెరీ గుడ్ ఫర్. మరి మిరపకాయ బజ్జీలు అవన్నీ డేంజరస్, ఎక్కువ తినకూడదు. డీప్ ఫ్రైయింగ్ వల్ల ప్రాబ్లం అది. మీరు కాంబినేషన్ వెన్ ఇట్ ఇస్ కంబైన్డ్ విత్ ఆయిల్ ఇట్ ఇస్ డేంజరస్. శనగపిండి అలోన్ ఇట్ ఇస్ గుడ్. శనగపిండి అలోన్ ఇస్ గుడ్. శనగపిండితో మీకు మీరు ఏదైతే సోకాల్డ్ ఈ గ్లూకోజ్ నాకు స్పైక్ అవుతుంది అంటారో స్పైక్ అవ్వదు. శనగపిండితో మీరు కావాలంటే తాటి కలకండో లేకపోతే పటి బెల్లం వేసుకొని మైసూర్పాకు చేసుకొని తినండి. మీ GI వాల్యూస్ చెక్ చేసుకోండి, మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. లిమిట్ లో తిన్నంత వరకు అది కూడా ఏం హెవీగా ఇంపాక్ట్స్ అవ్వదు. హెవీ అప్లు డ్రాప్లో నీట్గా ఒక కాన్స్టెంట్ ఉంటుంది. ఎందుకంటే అవి దే హ్యావ్ దట్ రెసిస్టెన్స్ స్టార్ట్ చేసాము, స్లోగా ఎనర్జీలు ఇస్తాయి, కంఫర్టబుల్గా. ఒక పద్ధతి ఉంది వాటికి. మనం అవన్నీ వదిలేసాం, 4-5 ముక్కలు పట్టుకుంటాం అనమాట. ఇది గ్లూకోజ్ పెంచుతుంది నాకు, లేకపోతే ఇది ఎక్కువ GI వాల్యూ. ఇందాక చెప్పారు కదా సార్, మీరు చెప్పినాక మనం ఏదో ఒక్క పారామీటర్ పట్టుకొని ఓవరాల్గా అప్లై చేసుకుంటున్నాము, అవి ఒక్కటి కట్ చేస్తే మిగతావన్నీ కూడా పోతున్నాయి. మనది ఆయుర్వేద వాట్ ఎవర్ ఐ అండర్స్టూడ్ లెర్న్, నేను ఎంచుకున్నది చదివింది. ఆయుర్వేద ఏం చెప్తుందంటే ప్రతి హ్యూమన్ బాడీ వేరు, ప్రతి సీజన్ వేరు, ప్రతి లోకల్ ఫుడ్ వేరు.
అన్నీ వేరు ఉంటాయి. నువ్వు అర్థం చేసుకోవాలి, నీ బాడీని అర్థం చేసుకో, నీ సీజన్ అర్థం చేసుకో, ఎప్పుడు ఏది నీ బాడీకి ఇస్తుంటే అది ఎలా మారుతుందో అర్థం దాన్ని బట్టి యు లివ్ యువర్ లైఫ్ అంటది. అంతే కదా సార్. వాడు చెప్పాడనో నేను చెప్పానో ఇంకోటి చెప్పాడనో కాకుండా మనకి లోకల్లో ఎప్పటి నుంచో ఉన్నది ఏంటి, మన డిఎన్ఏ ఏంటి, మన తాతయ్యలు ఏం చెప్పారు, మన నానమ్మలు నాట్ 50 ఏళ్ళ వాళ్ళు, 70-80 ఇయర్స్ వాళ్ళు. ఎందుకంటే నేను చాలా మంది మాట్లాడా, 50 ఏళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఏజ్ వచ్చేటప్పటికి 17-20 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇది స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు అవే నేర్చుకున్నారు. ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో పాలిష్ చాలా దారుణంగా పెరిగింది. మనం వైట్ రైస్ ఎప్పటి నుంచో తింటున్నాం. వైట్ రైస్ మీనింగ్ ఏంటంటే రైస్ తింటున్నాం. నాట్ టాకింగ్ అబౌట్ వైట్ రైస్, వీఆర్ టాకింగ్ అబౌట్ రైస్ తింటున్నాం. బట్టి అన్పాలిష్డ్ తినేవాళ్ళం, దానికి ఒక పద్ధతి ఉండేది. అండ్ ఎక్కువ మిల్లెట్స్ తినేవాళ్ళం. మిల్లెట్స్ ఈ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంబలి అద్భుతం, అంబలి మజ్జిగ, వీటి ద్వారా వెళ్ళినప్పుడు దాని యొక్క కాల్షియం దాంట్లో ఉండేది బాడీ అబ్జర్వ్